సభ్యులు ఎర్రనాయుడు గారు మాట్లాడవచ్చుగా ధర్నా గురించి మాట్లాడవచ్చుగా విజ్ఞప్తి. ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, సిపిఐ నాయకులు శ్రీ నారాయణ గారు, శ్రీ సుధాకర్ రెడ్డి గారు, వినోద్ కుమార్ గారు, విద్యాసాగర్ గారు, వేదికను అలంకరించినటువంటి అఖిలపక్ష నాయకులు ఎన్నో ప్రయాసాలు పడి మరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 6 జిల్లాల నుంచి వచ్చినటువంటి అఖిలపక్ష నాయకులకు, కార్యకర్తలకి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఉత్తర తెలంగాణ ప్రాంత రైతాంగానికి ఒక ప్రధానమైనటువంటి జీవస్మరణ సమస్య. రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాల్లో గ్రావిటీతో రైతాంగానికి, పొలాలకి నీరిచ్చే ఏకైక ప్రాజెక్టు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. మిగతా ప్రాజెక్టులన్నీ కూడా ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి నదీ జలాలు పొలాలకి ఇచ్చే కార్యక్రమాలు తప్ప గ్రావిటేషన్ లో నిర్మాణం జరిగే ప్రాజెక్టు ఏ ఒక్కటి కూడా లేదు. అటువంటి ప్రాజెక్టు 18 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టు కాపాడడానికి ఈ ముఠా నాయకుడు రాజశేఖర్ రెడ్డి అహంకారంతో ఈ రోజు అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలని చెప్పి 9 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈనాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో మిత్రపక్షాల నాయకులు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, మీరు నాయకత్వం వహించండి, మీరు డెలిగేషన్ తీసుకెళ్ళండి, ఢిల్లీ ప్రభుత్వానికి చెప్పి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడమని శాసనసభలో ముక్త కంఠంతో అఖిలపక్ష నాయకులు చెప్పితే ముఖ్యమంత్రి తెలంగాణ పెట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడకుండా రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అన్యాయం జరిగినా సరే రాష్ట్ర అధికారిగా న్యాయం చేయవలసిన ఈ ముఖ్యమంత్రి ఒంటరిగా వచ్చి ప్రధానమంత్రి కలిశాడు. వారు చేయలేని పని ప్రధాన ప్రతిపక్షంగా నిన్న ఢిల్లీలో అందరి పార్లమెంటు సభ్యులని పిలిచి ఈ సమస్య పార్లమెంటు లోపల బయట లేవనెత్తి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక న్యాయమైన పరిష్కారం చూడాలని మేము ఆలోచించి నిన్న ఎంపీల సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఎంపీలకి ఈ సమావేశానికి వెళ్ళొద్దని ఆదేశాలిచ్చారని చెప్పి మీరందరికీ నేను మనవి చేస్తున్నాను. ఇది చాలా సిగ్గుచేటు. ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో పూర్తిగా వైఫల్యం పొందారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. దీన్ని మనం ఎన్ని పోరాటాలు చేసినా ఆ ప్రాజెక్టులు నిలుపుదల చేయకపోతే ఉత్తర తెలంగాణ జిల్లాలకి మోక్షం లేదు, అన్ని జిల్లాలు ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. రేపటి నుంచి మీరందరూ క్షేత్రస్థాయిలో ఏ కాంగ్రెస్ నాయకులు గ్రామాలు కొట్టినా సరే నిలబెట్టి నిలదీసి నిర్బంధించవలసినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, లేకపోతే మనకి కానీ మన తరాలకు కానీ పిల్లలకు కానీ భవిష్యత్తు లేదు. ఇప్పటికే 18 లక్షల ఎకరాలకు నీరు రానటువంటి ఈ పరిస్థితుల్లో ఈ 12 ప్రాజెక్టులు నిర్మాణం జరిగితే ఏమైనా ఉందా? ఈ ప్రాజెక్టులు కట్టేది తెలుగుదేశమే ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. బాబ్లీ కానీ ఈ 11 ప్రాజెక్టుల నిర్మాణం కానీ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి మాట్లాడుతుంది. గతంలో పార్లమెంటులో అఖిలపక్షం అంతా కూడా మాట్లాడింది. గతంలో కూడా బాబ్లీలను ధర్నా చేశాం. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. రాజశేఖర రెడ్డి గారు నిండి వైఖరితో, అహంకార భావంతో ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా సమిష్టిగా
స్థాయిలోనికి తీసుకెళ్లి రైతాంగానికి సమాయత్తం చేసి వారికి మోటివేట్ చేసి వాళ్ళందరినీ సమీకరించి మనం కేంద్రం మీద ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజు పార్లమెంటు మీద ధర్నా చేసి పార్లమెంటు ఉదయ సభలో ఈ అంశాన్ని లేకపోతారనుకున్నాం. కానీ ఉగ్రవాదం మీద 100 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ముంబై సంఘటన మీద చర్చ జరుగుతుంది కాబట్టి సంఘీభావంగా ఈ విషయాన్ని రేపు లేవనెత్తడానికి మేము నిర్ణయించాం. ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణాలు కాపాడలేని ప్రభుత్వం, పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వస్తే వాళ్ళని నివారించలేని ఈ మహారాష్ట్ర చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మనకు మాత్రం ప్రాజెక్టులు చూడటానికి అవకాశం ఇవ్వలేదని చెప్పి నేను మనవి